ఎర్ర సముద్రం మీద ఆధిపత్యం తమదేనట. ఎర్ర సముద్రం మీదన సావర్నిటీ సార్వభౌమాధికారం తమదేనట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? హౌతీలు. వీళ్ళబ్బా సొత్తు అయిపోయినట్టు. చైనా వాడు గనక ఆ పక్కన ఉన్నటువంటి చైనా సీ తనదని చెప్పినట్టుగానే ఇక్కడ ఇది వీడబ్బ సొత్తు అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు అనమాట. ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి వాణిజ్య నౌకల్ని దెబ్బతీస్తూ వస్తున్నటువంటి హౌతీ తీవ్రవాదుల మీద మొన్న బ్రిటన్, అమెరికా కలిసి దాడులు మొత్తం ఇప్పటికీ 3 దాడులు చేసినాయి. ఈ 3 దాడుల్లో దాదాపు 40% ధ్వంసమైనవి. అయితే 20% ధ్వంసమైనవి అని చెప్పేసి ఒక పక్కన హౌతీలు చెప్తున్నారు. తాజాగా హౌతీలు దానితో యుద్ధం ఆపడం కాకుండా, అంటే ఈ వార్షిప్స్ మీద, ఏది మామూలు వాణిజ్య నౌకల మీద దాడి ఆపుతారు అనుకుంటే, వాణిజ్య నౌకల మీద దాడి ఆపడం సంగతి అంటే అటు పక్కన ఇప్పుడు వాణిజ్య నౌకలు రావట్లేదు. అమెరికా మేము అటాక్ చేస్తున్నాం కాబట్టి 2 రోజులు ఆగమంది. అయితే అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌక లబోన్ మీదనే ఏకంగా అటాక్ చేసింది హౌతీ. ఎందుకని అంటే డైరెక్ట్గా అధికారికంగా ఒక ప్రకటన చేసింది. హౌతీ తీవ్రవాదులని తమను తాము చెప్పుకోరు కదా, తాము పోరాట యోధులు అని చెప్పుకుంటారు కదా. ఎర్ర సముద్రంలో సార్వభౌమాధికార పరిరక్షణకి అడ్డొస్తున్నటువంటి ఇతర ప్రాంతం నుండి వచ్చినటువంటి అమెరికా సైన్యానికి తగిన బుద్ధి చెప్పాం అని ప్రకటించింది. బట్ అమెరికా దారిలోనే వాళ్ళ మిస్సైల్ని ధ్వంసం చేసింది. కానీ హౌతీలు మాత్రం అబ్బెబ్బే మేము సాధించేశామని చెప్తూ ఉంటారు.